నమస్తే అండి అందరికీ. ఈరోజు మంచి పెళ్లి భోజనాల్లో బంతి భోజనాల్లో వడ్డించే బంగాళదుంప కూర చూపిస్తాను. అది వేరే రకంగా చేస్తారు, మనం రోజువారీ చేసుకునేటట్టు ఉండదు. ఇక్కడ ఆవాలు జీలకర్ర వేసి వేయించుకున్నాను. ఒక ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, ఇది మెత్తబడేదాకా వేయించుకుందాము. ఇందులోనే 4 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకుందాం మెత్తపడటానికి, 1 టీ స్పూన్ పసుపు, ఇక్కడ 4 మీడియం సైజు, 2 పెద్దవి 2 మీడియం సైజు బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నాను. ఇది కట్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, 2 టొమాటోలు మీడియం సైజు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను, ధనియాల పొడి. ఇది కొంచెంసేపు మూత పెట్టుకుందాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం, కొంచెం నీళ్లు పోసుకుందాం, 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకుందాం. ఇది కలిపేసుకుని మనం చిదిపి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. 10 నిమిషాలు అయిపోయింది, కూర రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకుందాము. పెళ్లి భోజనాల స్టైల్ బంగాళదుంప కూర రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్.